సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడానికి ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాల పర్యటన బుధవారం ప్రారంభమైంది. జేడీయూ ఎంపీ సంజయ్ జూ, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిందే నేతృత్వంలోని రెండు బృందాలు ఈరోజు విదేశాలకు బయలుదేరారు. సంజయ్ బృందం జపాన్ బయలుదేరగా రాత్రి 9 గంటల సమయంలో యూఏఈకి షిందే బృందం ప్రయాణం మొదలుపెట్టనుంది. సంజయ్ బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్లాల్, హేమాంగ్ జోషి, ప్రధాన్ బారువా, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అభిషేక్ బెనర్జీ, సిపిఎంకు చెందిన జాన్ బ్రిడ్జాస్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. వారు ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్లలో పర్యటించనున్నారు. ఇక షిండే బృందం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియర్రా లియోన్, లైబీరియా వెళ్లనుంది. అయితే ఆ 33 దేశాలనే భారత్ ఎందుకు ఎంచుకుంది అనేది మనం తెలుసుకుంటే, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడుకున్న 7 బృందాలను ఏర్పాటు చేయగా వాటిలో మూడింటికి మంగళవారం విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పలు అంశాలను వివరించారు. అలాగే ఈ బృందాలు పర్యటించనున్న 33 దేశాలను దేని ఆధారంగా ఎంచుకున్నారో కూడా వివరించారు. ఆ విషయాన్ని బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి మీడియాకు వెల్లడించారు. ఆ 33లో 15 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్య దేశాలు, 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్య దేశాలు కాగా మరికొన్ని భవిష్యత్తులో భద్రతా మండలిలో చేరబోయే దేశాలని తెలిపారు. అలాగే అంతర్జాతీయ అంశాలపై భారత వాణిని వినిపించే దేశాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఇక తమ అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వాది నేతలతో పాటు పార్లమెంటేరియన్లను, మేధావులను, మీడియా సభ్యులను కలుస్తారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ రూపంలో ఉగ్ర స్థావరాలపై ఉక్కుపాదం మోపాయి. పీఓకే పాక్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయి. తర్వాత పాక్ రెచ్చగొట్టే చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది.